ఆంధ్రప్రదేశ్లోని అరకులో పండేటువంటి కాఫీని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా అరకు కాఫీ ప్రస్తావన తీసుకొచ్చి అరకు కాఫీని ఆయన ప్రశంసిస్తూ దేశ ప్రజలందరూ అరకు కాఫీని ఆస్వాదించాలి అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. అరకులో పండేటువంటి కాఫీని మరోసారి ప్రశంసించారు భారత ప్రధాని మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా దాని గురించి ఆయన ప్రస్తావన తీసుకొచ్చి అరకు కాఫీని ప్రశంసిస్తూనే దేశ ప్రజలందరూ అరకు కాఫీని ఆస్వాదించాలి అంటూ కూడా ఆయన కోరారు. ఏంటి అరకు కాఫీ మీద ఆయన ప్రత్యేకంగా, అంటే ఇది మూడోసారి ఆయన ప్రశంసించడం, ఎందుకు అరకు కాఫీ ఆయన్ని అంతగా ఆకట్టుకుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇది స్వదేశీ ఉత్పత్తి అండి, నెంబర్ 1. అంటే మనం ఇప్పుడు ఆయన అనేది అదే కదా, మన సామర్థ్యం బయటకు వెళ్ళాలి, మన శక్తి సామర్థ్యాలు బయట దేశాలకు తెలియాలి, మనం అన్నీ కూడా స్వదేశీ వాడాలి అనేదే ఆయన పిలుపు. కాబట్టి ఆ రకంగా మనకి ఇదంటే తెలుగు వాళ్ళు కూడా గర్వించదగ్గ విషయంగా మనం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒక అంటే తేయాకు తోటలు, కాఫీ తోటలు మన దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని అరకులో పండేటువంటి కాఫీ కానీ టీ కానీ అద్భుతంగా ఉంటుందంటూ ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ గారు ప్రశంసించడం జరిగింది. పదే పదే అరకునే ఎందుకు ఆయన చెప్పడం జరిగింది అంటే అరకు కాఫీ నిజంగా ఆయన బాగా ఆస్వాదించగలిగారా, అందుకే దేశ ప్రజలందరినీ అరకు కాఫీ ఆస్వాదించండి అంటూ ఆయన పిలుపునిచ్చారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, అసలు బెల్జియం కాఫీ చాలా బాగుంటుందండి. బెల్జియంది అది దాన్ని గ్రాన్యూల్స్ అంటారు, అది చాలా బాగుంటుంది ఆ కాఫీ. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయండి, ఎందుకంటే నేను చేశాను, అందుకని నాకు తెలుసు. అంటే నాకు ఒకప్పుడు, నేను చెప్తున్నా, నాకు కనీసం ఒక 10-15 సంవత్సరాలు మేము వాడాం దాన్ని. కాకపోతే ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పండుతున్న కాఫీని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు మెచ్చుకోవటం అనేది మనందరం కూడా దాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన మెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం జరగకూడదండి. ఏంటంటే దాని రేట్లు పెంచకండి. ఎందుకు చెప్తున్నానంటే సాధారణ ప్రజానీకానికి ఆ టేస్ట్ ఆస్వాదించేలాగా వాళ్ళకి దూరం చేయొద్దు దయచేసి. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక వస్తువు గురించి కానీ లేదు ఒక ధరించే ఒక వస్త్రం కానీ లేదు ఒక నగ కానీ ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మెచ్చుకున్నారనుకోండి, వెంటనే దాని రేట్లు ఆ తారాపదానికి వెళ్ళిపోతాయండి. అంటే సామాన్య మానవుడికి అది అందుబాటులో ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు పొందూరు ఖద్దరు తీసుకోండి. పొందూరు ఖద్దరు ఎంత బాగుంటుందంటే పొందూరు ఖద్దరు ఇవాళ సామాన్య మానవుడు కొనుక్కోగలడా? అలాగని ఇప్పుడు పంట కూడా తగ్గిపోయింది. అది అంటే ఆ ఉత్పత్తి, అంటే ఆ చేనేత పరిశ్రమ కూడా కుంటుపడుతోంది. ఎట్ ద సేమ్ టైం మీరు కాటన్ తీసుకున్నారంటే, కాటన్ శారీస్ ఒకప్పుడు మీరు చూసారంటే గ్రామాల్లో పనిపాటలు చేసుకునే స్త్రీలు కట్టుకునేవాళ్ళు. కానీ ఈరోజు కాటన్ శారీ కొనాలంటే చాలా ఖరీదైపోయిందండి. దానికి కారణం కూడా మళ్ళా ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన భార్యలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు చెందిన స్త్రీలు కావచ్చు, దాన్ని ఒక వ్యాపారంగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా అయిపోయి వాళ్ళు చేయటం వల్ల అది నేల నుంచి నింగికి ఎగిరిపోయింది. ఈరోజు మీరు చూసారంటే పనిచేసే వాళ్ళందరూ కూడా సింథటిక్ వస్త్రాలు కట్టుకుంటున్నారు. ఎంత బాధాకరం అండి అది. ఎందుకు బాధ అంటున్నానంటే రోజంతా వాళ్ళు పనిచేస్తారండి. రోజంతా పనిచేసినప్పుడు ఒక కాటన్ దుస్తు ఇచ్చే ఒక కంఫర్ట్ ఒక ఈ దుస్తులు ఇవ్వవు, ఏది సింథటిక్ దుస్తులు ఇవ్వవు మనకి. అది చాలా అంటే మంచిది కూడా కాదు బాడీకి. వాళ్ళకి అసలే తినడానికే సరిగా ఉండదు, ఇంకా కట్టుకునే బట్ట కూడా సరిగా లేకపోతే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ మనం ఆలోచించాల్సింది ఒక దాని నుంచి అవి ఎట్లా మారుతాయి, దానివల్ల ఎవరు నష్టపోతారు, మనం ఆ కోణంలో ఆలోచించాలండి. ఇవాళ ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారని మనం సంతోషపడిపోయాం అనుకోండి, నష్టపోయేది మనలాంటి వాళ్ళం. మన కాఫీ తాగాలంటే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఏది కూడా మనం ఒకటి కొనుక్కోవాలంటే 2 సార్లు ఆలోచించకూడదు. 10 రూపాయలకు దొరికేది మీరు 150 రూపాయలు చేసేసారనుకోండి,
ఓ 10 మంది వస్తారు అంతే. ఇక్కడ 100 మంది తాగేది 10 మందికి తగ్గిపోతుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థను చూసుకున్నామంటే, ఇప్పుడు మీరు ఎకనామిక్స్ చదువుకునే ఉంటారు, ఎకనామిక్స్లో ఎట్లా ఉంటుంది, డిమాండ్ని బట్టి సప్లై అన్నట్టుగా. ఇక్కడ ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఇక్కడ సప్లై పెరుగుతుంది, కానీ మనకి కొనుక్కునేవాడు తగ్గిపోతాడు. అంటే అది ఆస్వాదించే అర్హత సామాన్య మానవుడికి దక్కదనమాట. నేను ఆ కోణంలో చెప్తున్నాను. ఇంకోటి, ఇటీవల కాలంలో మొన్ననే ఆవిడెవరు, రిలయన్స్ నీతా అంబానీ, ఆవిడ బెనారస్ వెళ్ళారు. అక్కడ బెనారస్లో ఆ చేనేత, అదే ఆ బెనారస్ శారీస్లో ప్రత్యేకంగా కొన్ని ఉంటాయండి వాళ్ళు తయారు చేసేది, ఆ బుటీస్ కానీ అది అట్లా ఒక ప్రత్యేకమైన బుటీ శారీ ఉంటుంది. ఆ శారీని ఎట్లా తయారు చేస్తారు ఏంటి అన్నీ ఆవిడ తెలుసుకుంది. అంటే మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఇలాంటి గొప్ప వాళ్ళు తెలుసుకోవటం వల్ల ఇంకొక వ్యవస్థ అలా నెమ్మదిగా కనుమరుగైపోతుంది. ఇప్పుడు మీకు ఫ్యాబ్ ఇండియా ఉంది, ఫ్యాబ్ ఇండియాకి ఈక్వల్గా ఆవిడ ఇప్పుడు కొత్తగా ఒకటి భారతీయత ఆవిడ ఏదో ఒకటి తీసుకొచ్చింది, ఒక సంస్థ ఆవిడ. ఎందుకు చెప్తున్నానంటే, నెమ్మదిగా మనం వేరే దాన్ని చంపేస్తామన్నమాట. అంటే ఒక వ్యక్తి చేతిలోకే మొత్తం అన్నీ వెళ్ళిపోవాలా, మనం అది ఆలోచించాలండి. ఒక వ్యక్తి చేతిలో మొత్తం భారతదేశానికి సంబంధించిన సంపదలన్నీ వాళ్ళకి వెళ్ళిపోవాలా, వ్యాపారాలన్నీ వాళ్ళ చేతికే గుత్తేదారుగా వెళ్ళిపోవాలా, నేను ఆలోచించేది ఆ పాయింట్. కాబట్టి మొన్న ఆవిడ చీర గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా నేను వర్రీ అయ్యాను. ఎందుకంటే ఈరోజు మీరు చూశారు జియో వాళ్ళు ఎలా రేట్లు పెంచారు. జియో పెంచగానే ఎయిర్టెల్ వాడు పెంచాడు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మనమే, మిడిల్ క్లాస్, ప్రతి దానికి మధ్యతరగతి ప్రజానీకం నష్టపోతారండి. కాబట్టి నా వర్రీ ఇప్పుడు ఒకటే, అరకును మెచ్చుకున్నారు, చాలా సంతోషం, మనం సంతోషిస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్రాండ్ ఈరోజు అంతర్జాతీయంగా ఒక పేరు పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైనటువంటి కాఫీలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే పూనుగుపిల్లి మలం నుంచి కూడా కాఫీని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఆ సెలబ్రిటీల్లో చాలామంది కూడా ఆ కాఫీని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. వీటన్నింటికంటే అసలు అరకులో పండేటువంటి కాఫీ కానీ టీ కానీ అద్భుతంగా ఉంటుంది, ఆస్వాదించండి అంటూ ప్రధాని మోదీ గారు చెప్పారంటే అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది ఒక గర్వకారణంగా మనం భావించాలి నిజంగా. ఎందుకంటే దేశ ప్రజలందరికీ కూడా ఆయన ఈ కాఫీని టీని ఆస్వాదించండి అంటూ పిలుపునివ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆ కాఫీని కూడా తయారు చేసేటువంటి మన సంస్థలు, పండించేటువంటి కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచి క్వాలిటీ అంటే పండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు ఈ కొండదొర గిరిజనులు ఎవరైతే ఉన్నారో 1.5 lakhs వాళ్ళు పండిస్తారు ఇది. సో అంటే అంతమందికి ఉపాధి దొరుకుతోంది ఇది. అంటే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి దీన్ని పండిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, 2016లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోదీ గారు అరకులో ఈ కాఫీని ఆస్వాదించారు. సో ఆయనకు చాలా నచ్చింది మీరు చెప్పినట్టుగా. సో G20 సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇదే కాఫీని ఆయన ఉపయోగించమని చెప్పారు. దీనివల్ల మనకి ఆర్థికంగా కూడా వెసులుబాటు దొరుకుతుంది వీళ్ళందరికీ, ఈ గిరిజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. అదేవిధంగా మీరు చెప్పి 3 సార్లు ఆయన తాగారు. నిన్న మన్ కీ బాత్ లో ఆయన ప్రస్తావన 3 సార్లు తాగడమేమో, 3వసారి ప్రశంసించారు. అదే నిన్న ప్రశంసించారు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేశారు. వెంటనే ఆయన స్పందించారు. ఏమని, నేను కూడా మరోసారి మీతో అరకులో కాఫీ తాగాలని ఎదురు చూస్తున్నాను. అంటే ఇక్కడ మన 2 విషయాలండి. ఒకటి, ఆర్థికంగా వాళ్ళకి పరిపుష్టి కలుగుతుంది ఎవరికి, గిరిజనులకి. రెండోది, రాజకీయంగా మనకి సత్సంబంధాలు రాష్ట్రానికి కేంద్రానికి నెలకొంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి మనం ఆ కోణంలో కూడా చూడొచ్చు. ఏది ఏమైనా ఒక వస్తువుకి మంచి గుర్తింపు రావటం అనేది అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందింది. ఎందుకంటే తెయాకంటే మనందరూ కూడా మనం ఊటీ అనుకుంటాం మనం. అట్లాగా ఊటీ కావచ్చు, కూనూరు కావచ్చు, మనకి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అరకుకి ఒక ప్రత్యేకత వచ్చిందండి. మనకు అరకు బొర్రా గుహలు మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు కాఫీకి ఒక గుర్తింపు రావటం అనేది, దీనికి ఒక జియో ట్యాగ్ కూడా వస్తే బాగుంటుంది. ఇంకా చాలా మంచివి జరగాలని కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.